హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్. సో ఈరోజు మన వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ 2B పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఏ టాపిక్ అంటేనా సర్కిల్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సర్కిల్స్ టాపిక్ ముందుగా సర్కిల్స్ మీద డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయా మేడం అంటే ఏం లేవు. కాకపోతే మనకి తెలియాల్సింది ఏంటి అంటే 7 మార్క్స్లో సర్కిల్స్ ఈక్వేషన్ తెలియాలి. ఎందుకు మనకి క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ మనకి తెలిస్తేనే కదా మనం ఫైండ్ చేయగలిగేది. ముందుగా సర్కిల్ ఈక్వేషన్ నోట్ చేస్తున్నాను నాన్న. సర్కిల్ ఈక్వేషన్ ఇది ప్రతి ఒక్కరు బై హార్ట్ చేయాలి నాన్న. దీన్ని ఒక ఫార్ములా అనేది ఫీల్ అవుతారో మీరు ఎలా ఫీల్ అవుతారో అన్నది మీ ఇష్టం, కానీ ప్రతి ఒక్కరికి రావాలి. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి నాన్న? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సర్కిల్ ఈక్వేషన్ తెలిస్తే ఇంకేం లేదన్నా, ఇచ్చిన పాయింట్స్ని x, y అనుకుంటూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందరికీ ఈ సర్కిల్ ఈక్వేషన్ ఓకేనా? నోట్ చేసి పెట్టేసుకోండి మీ నోట్సెస్లో. ఇప్పుడు స్టార్టింగ్ ఆన్సర్లోకి వచ్చేద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ passing through 1, 1, 2, -1, 3, 2. ఫస్ట్ మనం ఆన్సర్ సొల్యూషన్ ఏం చేస్తానా? లెట్ ద గివెన్ పాయింట్స్ అని రాద్దానా. లెట్ ద గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చాడన్నా పాయింట్స్? 1, 1, 2, -1, 3, -2. 3, 2. నెక్స్ట్ ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ రాయాలన్నా. ఈ సర్కిల్ ఈక్వేషన్ నార్మల్ డెఫినేషన్ అన్నా. ఇప్పుడు మన ఆన్సర్లో ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. నాన్న సర్కిల్ అంటున్నాం కాబట్టి సర్కిల్ డ్రా చేశాను నాన్న. సర్కిల్లో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు నాన్న వాడు? 1, 2, 3 పాయింట్స్ డ్రా చేస్తున్నాను. ఎక్కడైనా ఒక 3 పాయింట్స్. ఒక పాయింట్ నేను ఏ అంటున్నాను, బి అంటున్నాను, సి అంటున్నాను. ఓకే కదా? ఇచ్చిన వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. సర్కిల్ ఈక్వేషన్ ఏంటన్నా? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నా దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాము. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్స్. నా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ దిస్ పాయింట్, నెక్స్ట్ దట్ పాయింట్. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఏమేం పాయింట్స్? ఇచ్చిన పాయింట్స్ రానా, గివెన్ పాయింట్స్. పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 1, 2, -1, 3, 2. నాన్న ఫస్ట్ పాయింట్ 1, 1. ఈక్వేషన్ రాస్తున్నా చూడండి నాన్న. ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే మన వాల్యూ ఎంత? 1² నెక్స్ట్ ప్లస్ వై ప్లేస్లో మనకి ఎంత ఉంది నాన్న? 1² నెక్స్ట్ ప్లస్ 2g యాజ్ ఇట్ ఈజ్గా రాసాను నాన్న. ఎక్స్ అంటే 1 నోట్ చేసాను, ప్లస్ 2f యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేశాను నాన్న. వై అంటే 1 సబ్స్టిట్యూట్ చేసాం. సి వాల్యూ తెలియదు కాబట్టి అంతే నోట్ చేశాను నాన్న. 1² అంటే నాన్న 1 ప్లస్ 1² అంటే 1 ప్లస్ 2 × 1 2g ప్లస్ 2 × 1 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నాన్న 2g ఫస్ట్ రాస్తున్నా. 2g ప్లస్ 2f ప్లస్ c. 1 + 1 ఎంత నాన్న? 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న ఇందాక ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకుందాము. ఇప్పుడు ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. నెక్స్ట్ 2, -1 సబ్స్టిట్యూట్ చేయాలి, 3, -2 సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం చూడండి నాన్న. 1, 1 సబ్స్టిట్యూట్ చేసేసాను నాన్న. ఇప్పుడు 2, -1 సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఎక్స్ ప్లేస్లో ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ కదా. ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2²
ప్లస్ వై ప్లేస్లో -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఎక్స్ అంటే 2 ప్లస్ 2f వై అంటే -1 ప్లస్ ఈ వాల్యూ తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అంతే నోట్ చేశాను నాన్న 2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంతేనా నాన్న 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి స్క్వేర్ అంటే 2 టైమ్స్ 2 2s are 4 ప్లస్ మైనస్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 బ్రాకెట్ తీసేస్తే రిమూవ్ చేస్తే ఏమొస్తుంది అన్న ఇంటూ కదా మల్టిప్లికేషన్ 2 2s are 4 ఇంటూ జీ అంటే 4g ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ లోపల మైనస్ ఉంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 into 1 2 f plus c is equals to 0 now 4g minus 2f plus c నానా ఈ కాన్స్టెంట్ అనే +4 రైట్ సైడ్కి వెళ్తే -4 ఇందాక ఈక్వేషన్ నెంబర్ 2 నోట్ చేసాం కదా నానా ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 సెకండ్ వాల్యూ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ 3, 2 ఫస్ట్ వాల్యూ ఎక్స్ సెకండ్ వాల్యూ వై ఎక్స్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 3 ప్లస్ 2f వై అంటే ఎంత నాన్న 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 నాన్న 3 స్క్వేర్ అంటే 3 3s are 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తే మల్టిప్లికేషన్ 3 ఇంటూ 2 3 2s are 6g ప్లస్ 2 2s are 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 నానా 6g అమ్మా ఇక్కడ 4 ప్లస్ 1 ఎంత నానా 5 ప్లస్ 5 రైట్ సైడ్కి వెళ్తే -5 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు నానా 9 ప్లస్ 4 హౌ మచ్ నానా 13 ఏ 13 ప్లస్ 13 లెఫ్ట్ సైడ్లో ఉన్న +13 రైట్ సైడ్లోకి వెళ్తే ఏమవుతుంది నానా -13 ఈక్వేషన్ నెంబర్ 4 నానా నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చూద్దాం నానా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏమని తీసుకున్నాం నానా సర్కిల్ ఈక్వేషన్ రాసాము ఈక్వేషన్ నెంబర్ 1గా ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది ఇది ఈక్వేషన్ నెంబర్ 2 సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది అన్న థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఏం చేస్తున్నాను ఇది 2 3 కదా సాల్వ్ 2 and 3 ఎందుకు దీంట్లో ఉన్న వేరియబుల్స్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది నాన్న ఈక్వేషన్స్ ఉన్నాయంటే ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే అన్ని వాల్యూస్ ఆన్సర్స్ వస్తాయి కదా సాల్వ్ 2 and 3 ఈక్వేషన్స్ చేస్తున్నాను సెకండ్ ఈక్వేషన్ ఇదేనా 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -2 4g -2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -5 నానా సింబల్స్ చేంజ్ చేయడం తెలుసా ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం సింబల్స్ చేంజ్ చేయాలి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న సింబల్స్కి ఆపోజిట్ సింబల్స్ రాయనన్నా ఇక్కడ ఏం లేదంటే ప్లస్కి ఆపోజిట్ మైనస్ ఇక్కడ ఏముంది మైనస్కి ఆపోజిట్ ప్లస్కి ఆపోజిట్ మైనస్కి ఆపోజిట్ ప్లస్ నోట్ చేసాం కదా బాగానే ఉంది నానా ఇక్కడ ఏం లేదంటే +2g ఇప్పుడు ఇంకా సెకండ్ ఈక్వేషన్కి ఉన్న సింబల్స్ పనికిరావు నానా ఇప్పుడు మనం కొత్తగా రాసిన సింబల్సే సెకండ్ ఈక్వేషన్ ఉన్నాయని ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు -4g ఇక్కడ +2f అలా ఫిక్స్ అయిపోవాలి నాన్న ఏం సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు +2g ఇక్కడ -4g ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ అప్పుడు ఏం చేయాలి బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ 4లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2g అలానే వస్తుంది కదా బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది నాన్న మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -2g g వాల్యూ అయిపోయింది కదా నెక్స్ట్ f వాల్యూ దగ్గరకు వచ్చేద్దాం +2f ఇది సింబల్ చేంజ్ అయిపోయింది కదా ఏమైంది ప్లస్ అయింది +2f రెండు ప్లస్ వాల్యూస్ అయితే ఏం చేస్తాం యాడ్ చేసి బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది +4f నాన్న ఇది +c సింబల్ చేంజ్ అవ్వడం -c +c -c +1 -1 ఏమవుతాయి క్యాన్సిల్ అలానే +c -c కూడా క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న -2 ఈ సింబల్ చేంజ్ అయ్యి +5 నాన్న ఒక పాజిటివ్ సైన్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి 4లో నుంచి 2 సబ్ట్రాక్ట్ అయితే 3 బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది నాన్న
ప్లస్ సైన్ ఉంది, ఆన్సర్ +3. ప్లస్ రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. ఆల్రెడీ 4 ఈక్వేషన్స్ అయ్యాయి కదా నాన్న, దీని ఈక్వేషన్ నెంబర్ ఏమనుకుందాం 5. ఏమేమి సాల్వ్ చేసాం, 2 and 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం, 3, 4 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ 3 and 4 ఈక్వేషన్స్. నాన్న ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి, 4g minus 2f plus c is equals to -5. 6g plus 4f plus c is equals to -13. నోట్ చేశాను నా ఈక్వేషన్ సాల్వింగ్ ఎలా, ముందుగా సెకండ్ ఈక్వేషన్ని చూసి సింబల్స్ ఆపోజిట్లో రాయాలన్నా. ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్కి ఆపోజిట్ సైన్ మైనస్, ఇక్కడ ఏముంది ప్లస్కి ఆపోజిట్ మైనస్, సింబల్స్ చేంజింగ్ నాన్న. ప్లస్కి ఆపోజిట్ మైనస్, మైనస్కి ఆపోజిట్ ప్లస్. ఇంకేం మర్చిపోవాలన్నా, సెకండ్ ఈక్వేషన్కి ఉన్న సింబల్స్ మర్చిపోయి కొత్తగా తీసుకున్న సింబల్స్ని ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, +4g -6g, ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది మైనస్, బిగ్ నెంబర్ ఎంత 6, 6లో నుంచి 4 సబ్ట్రాక్ట్ అయితే 2g నాన్న. -2f -4f రెండు సేమ్ సైన్స్, పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్ ఉంటే నెంబర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2 + 4 6f. కానీ ఆన్సర్కి మాత్రం ఏ సైన్ రావాలన్నా, బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్. బిగ్ నెంబర్కి ఏముంది మైనస్, అందుకే -6f. నాన్న ఇది +c, ఇది -c, బోత్ ఆర్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్స్ టు నాన్న మైనస్ ప్లస్ 2 are opposite signs. What we have to do, big number minus small number. 13 - 5 8. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది నాన్న, పాజిటివ్ సైన్, ఆన్సర్ +8 నాన్న. ఇప్పుడు ఒకసారి చూడండి, -2g -6f ఈజ్ ఈక్వల్స్ టు 8. 3 ఈక్వేషన్ మొత్తంలో ఏదో ఒక నెంబర్ కామన్గా ఉంది నాన్న. ఏ నెంబరు, 2 టేబుల్ కామన్గా ఉంది. 2 టేబుల్ కామన్ తీసాను నాన్న. 2 కామన్ తీస్తే -g మైనస్ 2 టేబుల్ హౌ మెనీ టైమ్స్ నాన్న, 3 times 3f ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 టేబుల్ 2 4s are కదా, 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిల్. -g -3f ఈజ్ ఈక్వల్స్ టు 4 నాన్న. ఇందాక ఈక్వేషన్ నెంబర్ 5 ఇచ్చాము, ఇప్పుడు ఈక్వేషన్ 6 నాన్న. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, 5 and 6ని సాల్వ్ చేద్దాము నాన్న. ఇప్పుడు మనకి ఏమేమి ఈక్వేషన్స్ వచ్చాయి, ఈక్వేషన్ నెంబర్ 5, ఈక్వేషన్ నెంబర్ 6 వచ్చాయి నాన్న. ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి టోటల్గా, 2 ఈక్వేషన్స్. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, gf. 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉంటే మనకి ఏమొస్తుంది నాన్న, ఆ వేరియబుల్స్ యొక్క ఆన్సర్స్ వస్తాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ ఉన్నాయనుకో సమానంగా, సో మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. 3 ఈక్వేషన్స్ ఉండి 3 వేరియబుల్స్ ఉన్నా ఓకే, 3 ఈక్వేషన్స్ ఉండి 2 వేరియబుల్స్ అయితే పాసిబుల్ కాదు నాన్న. 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ పాసిబుల్ కదా. ముందుగా మనం ఈక్వేషన్ నేను చూడండి ఎలా రాస్తున్నాను, 2g + 4f నాన్న ఈజ్ ఈక్వల్స్ టు 3. రైట్ సైడ్లో ఉన్న 3 లెఫ్ట్ సైడ్కి వస్తే -3. ఎందుకు, పాజిటివ్ లెఫ్ట్ సైడ్కి వస్తే నెగిటివే కదా. నెక్స్ట్ -g -3f నాన్న ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్లో పాజిటివ్ నెంబర్, లెఫ్ట్ సైడ్కి వస్తే నెగిటివ్, -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా నాన్న, ఇక్కడ వరకు క్లియరా? క్లియర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 డిజిట్స్ 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్. ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ అయితే హౌ టు ఫైండ్ వేరియబుల్స్ అంటే నాన్న, ఫస్ట్ మన ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ టర్మ్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నా. సెకండ్ టర్మ్ ఏంటి, 4f. 4f అంటే 4 కదా, 4 నోట్ చేయాలి. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, -3 నోట్ చేయాలి. -3 తర్వాత ఫస్ట్ టర్మ్ దగ్గరికి రావాలి, ఎంత -2. -2 తర్వాత మళ్ళీ సెకండ్ టర్మ్ 4. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కూడా సెకండ్ టర్మ్ ఫస్ట్ -3, నెక్స్ట్ కాన్స్టెంట్ -4, నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ -1, నెక్స్ట్ -3 నాన్న. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, అందుకే -1 అని రాశాను. నెక్స్ట్ సెకండ్ టర్మ్ -3 నోట్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే పైన gf ఇక్కడ 1 అని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్, g యాజ్ ఇట్ ఈజ్గా రాసాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, 4 × 4 -16 నాన్న. ఫార్ములాలోనే మైనస్. ఇప్పుడు 3 × 3 9, -× +9 అంటే 9 అని రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్స్ టు నాన్న. ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 f అని రాస్తాం, ఇందాక g అని రాస్తాం కదా. ఇప్పుడు f డివైడెడ్ బై ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ -3 -1 -× -+3 × 1 3. ఫార్ములాలోనే మైనస్ రాసాము, -× -+4 2s are 8 నోట్ చేసాము.
నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 2 నెంబర్స్ 1 యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేశానా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 ఫార్ములాలో మైనస్ నోట్ చేసాము మైనస్ ఇంటూ ప్లస్ మైనస్సే వస్తుంది నాన్న 4 ఇంటూ 1 4 దీని కంటిన్యూషన్ స్టెప్ చూడండి జీ బై హౌ మచ్ నానా -16 -9 రెండు సేమ్ సైన్స్ 2 numbers are equal signs. What we have to do? Adding the number 16 plus 9 25. Big number k sign undi nana minus sign undi answer kuda -25 is equals to f how much nana f divided by plus 3 em ledante plus kada plus 3 minus 8 opposite signs aithe big number minus small number 8 minus 3 5 big number k sign undi nana negative sign undi ante minus is equals to 1 by nana 6 as it is note chesanu minus bracket remove cheste into kada minus into minus how much plus ఎంత ఉంది నాన్న 4 ఇప్పుడు 1 స్టెప్లో రాయని g by -25 ఈజ్ ఈక్వల్స్ టు f by -5 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 10 కంటిన్యూషన్ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం నాన్న ఇందాక మనం ఎక్కడికి స్టాప్ చేసాము g by -25 ఇది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తున్నాను చూడండి g by -25 f by -5 1 by 10 నాన్న ఇప్పుడు ఫస్ట్ జీని 1 by 10కి ఈక్వల్ చేద్దాం నెక్స్ట్ ఎఫ్ని g by -25 ఈజ్ ఈక్వల్ టు 1 by 10 నాన్న ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రాక్షన్ ఉంటే ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ కదా g ఇంటూ 10 10g -25 ఇంటూ 1 -25 g ఈజ్ ఈక్వల్స్ టు -25 డివైడెడ్ బై ఎంత నాన్న 10 ఏ టేబుల్ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది నాన్న 5 టేబుల్ 5 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 5 how many times 5 2s are 10 కదా z is equals to మైనస్ అలానే ఉంది నాన్న -5/2 z వాల్యూ ఎంత వచ్చిందమ్మా -5/2 ఇక్కడ వరకు క్లియరా నెక్స్ట్ z 1 by 10కి ఈక్వల్ చేస్తాం నెక్స్ట్ ఏం చేద్దాం f by -5 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 10 ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రాక్షన్ ఉంది ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ f ఇంటూ 10 10f ఈజ్ ఈక్వల్స్ టు -5 ఇంటూ 5 1 -5 f as it is రాసన్నానా ఇంటూ 10 రైట్ సైడ్కి వెళ్తే బై 10 -5 by 10 నాన్న ఈ నెంబర్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏ టేబుల్తో క్యాన్సిల్ అయింది 5 టేబుల్ 5 how many times 5 1s are 5 2s are that implies -1 by 2 f వాల్యూ ఎంత వచ్చింది నాన్న -1/2 g వాల్యూ -5/2 g వాల్యూ f వాల్యూ తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు నాన్న ఎందుకు c వాల్యూ తెలియదు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 2 3 4 ఎనీ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకో వేరియబుల్ ఉంది నాన్న ఏ వేరియబుల్ c అనే ఒక వేరియబుల్ ఉంది ఆ వాల్యూ కూడా తెలిసిపోద్ది నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 2 రాసుకున్నా 2 అయినా 3 అయినా 4 అయినా ఎనీథింగ్ వీ హ్యావ్ టు రైట్ నాన్న నేను ఈక్వేషన్ నెంబర్ 2లో నోట్ చేస్తున్నాను 2 యాజ్ ఇట్ ఈస్గా రాసాను g వాల్యూ ఎంత -5/2 సబ్స్టిట్యూట్ చేశాను నెక్స్ట్ ప్లస్ 2 ఎఫ్ ఎంత నాన్న -1/2 నోట్ చేశాను ప్లస్ సి వాల్యూ తెలియదు కదా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసే సిఏ కదా మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసాం నాన్న ఈ 2 న్యూమరేటర్ కదా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ కదా న్యూమరేటర్ నెంబర్ డినామినేటర్ నెంబర్ సేమ్ ఉంటే క్యాన్సిల్ -5 ప్లస్ ఇంటూ బ్రాకెట్ రిమూవ్ చేస్తే మైనస్ ఇంటూ కదా ప్లస్ ఇంటూ -1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2 నాన్న minus both are minus signs what we have to do adding the numbers 5 plus 1 6 big number k sign ఉంది negative so answer -6 plus c is equal to -2 నాన్న ఇప్పుడు c is equal to -6 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ కదా ఆపోజిట్ సైన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది మైనస్ వాల్యూ పాజిటివ్ అవుతుంది మైనస్ వాల్యూ ఇక్కడ ఏమైంది పాజిటివ్ 6 c is equal to 1 minus 1 plus ఆన్సర్ బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి ఎందుకు ఆపోజిట్ సైన్స్ అయితే నెంబర్స్ని ఏం చేయాలన్నా సబ్ట్రాక్షన్ 6 minus 2 4 c వాల్యూ ఎంత వచ్చిందన్నా +4 నాన్న ఇప్పుడు వేరియబుల్ g వచ్చింది f వచ్చింది c వచ్చింది ఈ 3 వాల్యూస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నా మన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 అక్కడ g వాల్యూ x వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే
మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుందా అన్న? మన క్వశ్చన్లో కూడా ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈ పాయింట్స్ని యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ స్టెప్లో సర్కిల్ ఈక్వేషన్లో జిఎఫ్సి సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. నానా ఇప్పుడు ఏం చేయాలి, జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నా ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, సర్కిల్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ ఇన్ ఎక్కడ, ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిది నానా, సర్కిల్ ఈక్వేషన్. ఏంటిది సర్కిల్ ఈక్వేషన్ ఒకసారి రాయండి. x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. నానా x² నోట్ చేసాం, y² నోట్ చేసాం, 2 యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసాం. జీ వాల్యూ ఎంత నానా, జీ వాల్యూ ఎంత, -5/2 నోట్ చేసేసాం. x + 2, ఎఫ్ ఎంత, -1/2 నోట్ చేసాము. y + c హౌ మచ్ నానా, 4 ఈజ్ ఈక్వల్ టు 0. నానా న్యూమరేటర్ టు డినామినేటర్ టు క్యాన్సిల్, న్యూమరేటర్ టు డినామినేటర్ టు క్యాన్సిల్. x² + y² ప్లస్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఇంటూ కదా, ప్లస్ ఇంటూ మైనస్, -5 × x 5x ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, -1 × y అంటే y కదా నాన్న, +4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ స్టెప్ రాసినందుకు మనకు 1 మార్క్ వస్తుంది నాన్న. ఏంటి దేర్ఫోర్ స్టెప్, మన ఏమడిగాడు, ఈక్వేషన్ అడిగాడు, వచ్చింది కదా ఈక్వేషన్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అని రాసేస్తే అయిపోద్ది. దేర్ఫోర్ రిక్వైర్డ్ కావాల్సిన, మనకు కావాల్సిన ఈక్వేషనే కదా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² + y² -5x -y +4 ఈజ్ ఈక్వల్స్ టు 0. నాన్న దేర్ఫోర్ స్టెప్ ష్యూర్గా ఎగ్జామ్లో రాయాల్సిన స్టెప్ నాన్న, ఎందుకంటే కంపల్సరీ మార్క్స్ ఉంటాయి. దేర్ఫోర్ స్టెప్ ఏం లేదు నాన్న, మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేర్ఫోర్ స్టెప్లో ఏం రాస్తాం, దేర్ఫోర్ ద రిక్వైర్డ్, ఏమడిగాడు, ఈక్వేషనే కదా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² + y² -5x -y +4 ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న ఇవి 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామ్లో ష్యూర్గా వచ్చే క్వశ్చన్స్. సో ఈ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ని తెలపండి, మేము ఆ వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.